అంటే రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మిథున్ ఉన్నారు. పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు లీలో టికెట్ లాస్ట్ మినిట్ లో వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు దూసుకుపోతున్నారు. మరోవైపు మంగళగిరిలో ఎక్కడైతే పోగొట్టుకున్నాడో లోకేష్ అక్కడే మళ్ళీ లీలోకి వచ్చాడు. నారా లోకేష్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు ఆశ్చర్యకరంగా తెలంగాణలో మెదక్ పార్లమెంట్లో బీఆర్ఎస్ లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దర్శిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్లో పెద్దిరెడ్డి వెనకబడిపోయి ఉన్నారు. 501 లీడ్తో చల్లా బాబు అక్కడ లీడ్లో ఉన్నారు. సెగ్మెంట్లో కనుక చూస్తే గజ్వెల్లో ఒకటో రౌండ్లో మెదక్ ఎంపీ ఫలితాలు చూస్తే కాంగ్రెస్ 3720, బీఆర్ఎస్ 2000, కాంగ్రెస్ పై బీజేపీ ఇక్కడ 979 ఓట్లు లీడుతోంది. ఓవరాల్ గా బీఆర్ఎస్ ఇక్కడ లీడ్ లో ఉన్నది. ఇక చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్ విడుదల రజని వెనకంజలో ఉన్నారు. ఆమె అక్కడ మాధవి గల్ల తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ విడుదల రజని కొంత వెనకంజలో ఉన్నారు. రైట్, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో పార్టీ జనసేన బీజేపీ కూటమి దూసుకుపోతుంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్కి దాటికెళ్ళింది. అటు లోక్సభలో కూడా కూటమి అభ్యర్థులు దూసుకుపోతున్నారు. మరోవైపు తెలంగాణలో మాత్రం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా నడుస్తోంది. అంటే ఒక క్లారిటీ అయితే ఉంది, వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి, వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది. సో ఈరోజు పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లతా గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అదేవిధంగా ఐవి రమణారావు గారు జూమ్లో పాల్గొంటున్నారు. ఆయన కూడా రాజకీయ విశ్లేషకులు. మరోవైపు లతా గారు, ఒకసారి తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కొనసాగుతుంది, ఏంటి ఏమనిపిస్తుంది? 5 ఏళ్ల తర్వాత ఒక రిలీఫా? కోటమే కానివ్వండి, అంటే 83లో వచ్చిన పార్టీ పెట్టినప్పుడు వచ్చిన రిజల్ట్స్ కూడా ఊహించలేదు. అదే లాంటి రిజల్ట్స్, అంటే ప్రజల్లో నుంచి ఇంత వ్యతిరేకత ఉంది. ఇది ప్రజల రోజులు అనగదొక్కబడినట్టు అనిపిస్తుంది వాళ్ళని, ప్రజలందరినీ కూడా. వాళ్ళు పడ్డ ఇబ్బందులే కానివ్వండి, కష్టాలే కానివ్వండి, అవి వాళ్ళు ఈరోజు మూకుముడి దాడిలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయాలంటే ఏ రకంగా మనం దాడి చేయగలం అనే ఒక దీనిలో తీసుకెళ్లారు. ఖచ్చితంగా అసలు ఎవరు కూడా ఊహించడం లోనే ఉండుంటాడు ఇప్పటికీ కూడా. ఆయన పరిస్థితి కూడా ఆలోచిస్తే బాధాకరంగానే ఉంది. ఖచ్చితంగా ఈ విజయం అయితే ఎవ్వరూ కూడా ఊహించిన విజయం. ఖచ్చితంగా మాకైతే నమ్మకం ఉంది, ఖచ్చితంగా మేము స్పీచ్ చేస్తాము, గెలుస్తాము అనే ఒక ఉంది. కేకే సర్వే ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా జరుగుతుంది కూడా. అంటే ఇప్పుడు వరకు మనం అదే కరెక్ట్ అని అనిపిస్తుంది కదా ప్రజలందరికీ కానీ, అంటే చూస్తున్న వాళ్ళకే కానివ్వండి, నాయకులకి అందరికీ